సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు తదితరులతో కలిసి కె ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ మాట్లాడుతూ పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం స్పందించాలని, రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. జిల్లాలో మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అట్లాగే టి రామచంద్రుడు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, వి సుబ్బరాయుడు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, టి వెంకటేశ్వరరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఏ సురేష్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, నా పేరు ఏ రాజశేఖర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు నంద్యాలలో పెడుతూ ఉన్నాం. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మొదలు సత్యసాయి జిల్లా వరకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం రైతుల యొక్క అనుమతి లేకుండా, గ్రామ సభల యొక్క ఆమోదం లేకుండా సోలార్ పేరుతోటి, గ్రీన్ ఎనర్జీ పేరుతోటి, లేదా ఎస్సీజెడ్ల పేరుతోటి రకరకాల పేర్లతోటి లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటుంది. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది. రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారం నిరాకరిస్తూ ఉంది. అట్లే సామాజిక ప్రభావిత అంచనా వేయాలి. భూమి కోల్పోతే భూమి మీద ఆధారపడే వ్యవసాయ కూలీలు కానీ, వృద్ధిదారులు కానీ వాళ్ళ ఉపాధి గ్యారంటీ ఇవ్వాలి. అలాంటిది ఏదీ లేకుండా ఈరోజు దౌర్జన్యంగా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కోసం ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 మంది రైతులను సమీకరించి, బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమీకరించి మేము సదస్సు పెడుతూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా ప్రముఖులు ఐలు అని చెప్పేసి అడ్వకేట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజు గారు వస్తున్నారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు వస్తున్నారు, మా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటారు. ఈ సదస్సును విజయవంతం చేయండి, ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పేసి రైతాంగానికి ఈ వేదిక ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఇక మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన సమస్య, రేపే ముఖ్యమంత్రి గారు నంద్యాలకు వస్తున్నట్లుగా పత్రికల వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొస్తున్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే, మన జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ప్రత్యేకంగా ఈ జిల్లాలో కూడా ఉంది. 2024-25లో పొగాకు పండించిన రైతులు చాలా తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలు, అది జీపీఐ కానీ, అలయన్స్ కానీ, ఐటీసీ కానీ, రకరకాల కంపెనీలు పొగాకు వేయమని ప్రోత్సహించి పండిన తర్వాత కొనుగోలు చేయట్లేదు. ప్రభుత్వం కూడా ప్రైవేట్ కంపెనీలతో చర్య తీసుకోకుండా, వాళ్ళు కూడా మార్కెట్ రేట్ను రంగంలోకి దింపి కొనుగోలు చేయకుండా చాలా తాత్సారం చేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లాలో 30,000 ఎకరాల్లో రైతులు పంట పండిస్తే ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక్క కొనుగోలు కేంద్రం కూడా పెట్టలేదు. మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ సమస్య మీద దృష్టి పెట్టండి, నంద్యాల రైతాంగాన్ని ఆదుకోండి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టారు, అక్కడ కూడా కొనుగోలు రాజకీయ ప్రాతిపదికన జరుగుతూ ఉంది. ఎవరైతే పలుకుబడి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో, రాజకీయ పలుకుబడి, వాళ్ళ పొగాకు కొనుగోలు చేస్తున్నారు, సన్న చిన్నకారు రైతుల పొగాకు కొనుగోలు చేయట్లేదు. ఇదేం వివక్షత అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. రైతులు అంటే రైతులే, దాంట్లో రాజకీయ అనుబంధాలు ఏముంది? పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయట్లేదు. ఎవరైతే అధికార పార్టీ అండదులు ఉన్నాయో వాళ్ళ రైతు పొగాకు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. ఇదేం అన్యాయం చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే రాజకీయ వివక్షతకు తావు లేకుండా పొగాకు పండించిన మొత్తం రైతులందరి పొగాకును కూడా
కంపెనీలతోనే కొనుగోలు చేయించండి, లేదా మీరే కొనుగోలు చేయండి. అట్లే రేటు కూడా చాలా అన్యాయంగా ఇస్తున్నారు. పోయిన సంవత్సరం కనీస రేటు 15,000, గరిష్టంగా 18,000. ఈ సంవత్సరం 3,000, 4,000. చాలా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఇప్పటికే 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంది. వాటికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అట్లే మన జిల్లాకు సంబంధించి సాగునీటి రంగంలో శ్రీశైలం నిండా ఉన్న మీనమేసలు లెక్కేస్తున్నారు. రేపు వచ్చి ముఖ్యమంత్రి గారు హంద్రీనివాకు గేట్లు తీస్తారట, పంపులు ఓపెన్ చేస్తారట. ఇప్పటికి 15-20 రోజులు అయింది శ్రీశైలం నిండి. అంటే రాయలసీమ జిల్లాలకు, కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చడానికి ప్రభుత్వానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎందుకని? వీరే చెప్తున్నారు, బానకచర్లను గోదావరి బానకచర్లు అనుసంధానం చేస్తాం, 1000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి. అయ్యా బాబు, మేము అడుగుతున్నాం, మీరే ప్రారంభించినటువంటి లేదా మీ మామగారు ప్రారంభించినటువంటి తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వేదవతి రిజర్వాయరు, వీటిని పూర్తి చేయండి. రాష్ట్రం అంతా 14,000 కోట్లు ఖర్చు పెడితే 14 లక్షల ఎకరాలకు నీరు పారించే అవకాశం ఉంది. కానీ 81,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇదేం విచిత్రమైన వాదన. కొద్దిపాటి డబ్బులు ఇస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, అవి పూర్తి చేయరట. ఇప్పుడు 81,000 కోట్లతో ఖర్చు పెడతారట. మేమంటున్నాం, మీకు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంత ప్రయోజనమే ఉంటే, శ్రద్ధ ఉంటే ముందు ఇవి పూర్తి చేయండి. వేదవతి రిజర్వాయరు, గుండ్రేవుల రిజర్వాయరు, లేదా ఆర్డీఎస్ కుడి కాలువ, మేలూరు వరద కాలువ, ఇవన్నీ పూర్తి చేస్తే నీ బానకచర్లు అవసరంలే. 1000 కోట్ల ప్రజలధనం వృధా చేసే అవసరంలే. మాకు సందేహం వస్తుంది, ఆ పేరు చెప్పి ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఎండగట్టే పనిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇది అన్యాయం. మీరు రాయలసీమకు మేలు చేయదలిస్తే ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతూ ఉన్నాం. ఈ సంవత్సరం చూస్తే మన ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. నీటి పరిస్థితి ఎట్లా ఉందో, సాగునీటి పరిస్థితి ప్రభాకర్ రెడ్డి గారు వివరించారు. మన జిల్లాలో మొక్కజొన్న దాదాపు 50,000 ఎకరాల్లో మన జిల్లాలో సాగు చేశారు. ఇవి అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తున్న లెక్క. ప్రతి మొక్కజొన్న ప్రతి రైతు కూడా మొట్టమొదట ఇతనం వేసిన తర్వాత యూరియా, ఆ తర్వాత మధ్యలో యూరియా వేస్తారు, డిఏపితో పాటుగా యూరియా వేస్తారు. ఈ రోజు వరకు చూస్తే అగ్రికల్చర్ అధికారుల దగ్గర గత సంవత్సరం ఎంత మనకు అవసరమైంది, ఎంత ఉపయోగించాము, ఈ సంవత్సరం ఎంత అవుతుంది, ఎంత తెప్పించాలా అనేటువంటి లెక్కలు ప్రధానంగా ఈరోజు వాళ్ళ దగ్గర లేదు. పత్రికా ప్రకటనలు మాత్రం చేస్తున్నారు, సఫిషియెంట్గా ఉంది యూరియా, మీరు భయపడొద్దండి రైతులు అనేటువంటి చెప్తున్నారు. రైతులు మాత్రం పోతే ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎక్కడ లేదు. నిన్న దాదాపు 20 మంది డీలర్స్ని కలిసాను మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా. ఆర్బీకే కేంద్రాల్లో కొన్ని పెట్టామంటున్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ముందే డబ్బు చెల్లించి వాళ్ళకి తెప్పించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అప్పులు వాటికి తీసుకుపోయేటువంటి అవకాశం వెసులుబాటు రైతులకు ఉంది. అందువల్ల మరి ప్రైవేట్ డీలర్స్ కూడా యూరియా సప్లై చేయాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వ్యవసాయ చేయడం దాదాపు 2 నెలలుగా వస్తుంది, ఇప్పటికైనా మీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పొగాకు సంబంధించి చెప్పారు. పొగాకు 4 జిల్లాల్లో ఒక 11 సెంటర్లలో ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది. అది ఎవరికి ఎక్కడ అనేటువంటి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్యం చేసుకొని వాళ్ళ జిల్లా రైతుల కోసం తీసుకొని పోయే పరిస్థితి ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలా, ఎంపీలా అనేటువంటి వాళ్ళు చూస్తే వీళ్ళకి ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అంటే వీళ్ళకి బాధ్యత లేదా? రైతులు వీళ్ళకి ఓట్లు వేయలేదా? రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రతినిధులకు ఉందా లేదా అనేటువంటిది మాకు సందేహం వస్తూ ఉంది. ఒకవైపు కలెక్టర్ ఏమో కొనుగోలు కేంద్రానికి మేము లెటర్ పెట్టాము ప్రభుత్వానికి ఉంటుంది. మేము నిన్న 13, 14 తేదీల్లో సెక్రటరియట్లో అగ్రికల్చర్ కమిషనర్ ఢిల్లీ రావును వాళ్ళందరూ కూడా కలిసాము. మీనమీసాలు లెక్కేస్తున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళకి చెప్తే కదా ఈరోజు. అందుకే రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఖచ్చితంగా ప్రకటన చేయాలి ముఖ్యమంత్రి గారు. నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అనేటువంటిది ఆయన ప్రకటించాలా. ఆ విధంగా ప్రకటించకుంటే రైతు సంఘాలుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు 20వ తేదీ
జరిగేటువంటి రాష్ట్ర సదస్సుకు నలుమూల నుంచి రైతులు పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.